ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీలోని జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపే ఆ నేతలు ఎక్కడా కనపడడం లేదు, ఎక్కడా వినపడడం లేదు, ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేటువంటి ఆ భారతీయ జనతా పార్టీలోని ఆ నేతలు ఎవరు, వారికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదు. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు, అది కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేటువంటి ఆ నేతలు ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఎందుకు ఎక్కడా కనిపించడం లేదు, ఎందుకు వారు మాట్లాడడం లేదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడనే సంకేతాలు వాళ్ళకి వినిపించాయా, కనిపించాయా, అందుకే వారు ఎక్కడా కనిపించడం లేదా అంటూ రకరకాలుగా ఇప్పుడు కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ నేతలు ఎవరు, వారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, వారు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? మీరు అడిగే వ్యక్తులు వీళ్ళేనండి. సోము వీర్రాజు, విష్ణుకుమార్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, వీళ్ళ ముగ్గురు గురించేనా? అంటే నేను అడగడం కాదండి, మీరంటే కాదు, ప్రజల్లో ఉన్న సందేహం. మీరు నేను అని కాదు, మనం వార్తల గురించి మాట్లాడుకున్నా. ఇది మీ వ్యక్తిగతం కాదు, నా వ్యక్తిగతం కాదు. కాకపోతే ఈ ముగ్గురు మాత్రం ఈ మధ్యన మనకి ఎక్కడ ఆన్ స్క్రీన్ కనిపించలేదు, అలాగే వాళ్ళ మాటలు మనం వినలేదు. ఎన్నికలకు ముందు, పొత్తుకు ముందు వాళ్ళు రోజు మనకి వార్తల్లో కనిపించే వాళ్ళు. మీరు చెప్పినట్టుగా వైసీపీ వైపు ఎక్కువ వాళ్ళు సైడ్స్ తీసుకున్నట్టుగా మనకు కనిపించేది. వాళ్ళు ఈ పొత్తు గురించి కూడా, అంటే కూటమిలో చేరడం గురించి కూడా ఎప్పుడు ఫర్గా చెప్పినట్టు మనం వినలేదు. ఎప్పుడు చూసినా ఏమో అధిష్టాన నిర్ణయం అంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు దాటేశారు తప్ప మేము వాళ్ళతో ఉన్నాము అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. చాలా సందర్భాల్లో సపోర్ట్ చేయాల్సిన సందర్భాల్లో కూడా వాళ్ళు పెద్దగా చేసినట్టు లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా వాళ్ళు పెద్దగా స్పందించినట్టు మనకి లేదు. కాబట్టి వాళ్ళు మరి వైసీపీ తోటి విడిపోవడం అనేది వాళ్ళకి ఇష్టం లేదా అనే ఒక సందేహం అందరికీ ఉంది. అంటే కానీ ఇది అధిష్టాన నిర్ణయం కాబట్టి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మోదీ గారు, అమిత్ షా గారు తలుచుకున్నారు కాబట్టి. ముఖ్యంగా మనకి జనసేన పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూడా అంటే కొంచెం చొరవ తీసుకుని తెలుగుదేశంతో కలిసి అందులో చేరాలి అని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాన్ని వాళ్ళు ఆమోదించి, అంటే వాళ్ళు అన్ని రకాలుగా అనుకూల అననుకూల పరిస్థితులన్నీ వాళ్ళు విశ్లేషణ చేసుకున్నాక వాళ్ళు ఓకే మనం తెలుగుదేశం కూటమిలో చేరటం మంచిది అని ఒక అవగాహనకు వచ్చి, అంటే అప్పటికే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు వైసీపీ ఓడిపోతుంది అని. వాళ్ళకి సంకేతాలు వస్తాయి కదండి, సర్వేలు ఉంటాయి కదా. మరి దానివల్ల వాళ్ళు నిర్ణయం తీసుకున్నారా మనకు తెలీదు. మొత్తానికి వాళ్ళు అన్నీ చూసుకున్నాకైతే నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే వీళ్ళ ముగ్గురికి పెద్దగా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టు మనకు కనిపించట్లే ఈ కూటమిలో చేరటం అనేది. వాళ్ళు కొంచెం ఎంత చూసుకున్నా మీరు మన వార్తలు పరిశీలిస్తే, వాళ్ళు మాట్లాడిన మాటలు పరిశీలిస్తే వాళ్ళు ఎక్కువ శాతం వైసీపీ వైపు ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలక్షన్స్ అయిపోయాక ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా వీళ్ళు ఒక్కదాని మీద కూడా స్పందించలేదు. నిన్న ఈవీఎంలు బద్దలు కొట్టి పిన్నెల్లి సోదరులు పరారన్నప్పుడు కూడా ఇది చాలా పెద్ద విషయం. దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ దే హ్యావ్ టు సే సంథింగ్. బికాజ్ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు మంచో చెడో వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. అంటే అసలు సర్వేలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ ఢంకా బజాయిస్తూ చెబుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు కూటమిలో ఉన్న నేతలే అయినప్పటికీ వీళ్ళు బయటకు వచ్చి ఎన్డీఏ కూటమి గెలవబోతుంది అనేటువంటి మాటలు ఎందుకు చెప్పట్లేదు అనేది ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే మొదలైంది. దాని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు ఇన్ని సర్వేలు వచ్చాయి, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు సంతోషంగా ఎస్ మేము కూటమిలో ఉన్నాము, మా కూటమే నెగ్గుతుంది అని చెప్పాలి. కానీ ఏ రోజు బయటికి రాలేదు. అసలు ఈ మధ్యకాలంలో మనం వాళ్ళని అసలు టీవీల్లో చూడలేదు. వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేయలేదు. వాళ్ళు ఏ రకంగానూ సంకేతాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నిన్నటి విషయాలను కూడా వాళ్ళు స్పందించలేదు. కాబట్టి మనకి ఏమనిపిస్తోందంటే మరి వీళ్ళకి ఇష్టం లేదా కూటమిలో ఉండడం లేదు. ఇప్పుడు సరే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, మనం మొదటి నుంచి స్పందించలేదు. ఇప్పుడు స్పందిస్తే దానివల్ల ఏమైనా మనకి నెగిటివ్ కొడుతుందా అంటే ఆ రోజు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రజలు అనుకోవచ్చు, పార్టీ వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా. మరి ఆ రకంగా వాళ్ళు విశ్లేషించుకుని గమనున్నారా
మనకు తెలియదు, ఏం జరిగిందో అయితే మనకు తెలియదు. ఏదేమైనా కూడా ఇప్పుడు వాళ్ళు మింగలేరు కక్కలేరు అనే పరిస్థితిలో అయితే ఉన్నారు వాళ్ళు, అంతవరకు మనకు అర్థమవుతోంది. ఇంకొకటి వాళ్ళు ఎటు చెప్పినా కూడా రేపు పొద్దున్న ఒకవేళ కూటమి తెలుగుదేశం కూటమి విన్ అయింది అనుకోండి, బీజేపీకి కూడా కొద్ది గొప్ప సీట్లు డెఫినెట్గా వస్తాయి, కూటమిలో ఉన్నారు కాబట్టి. అప్పుడు కూడా వీళ్ళకి మరి పదవులు వస్తాయా రావా ఈ ముగ్గురికి? బికాజ్ పురంధేశ్వరి అన్నీ నెత్తినేసుకుని ఆవిడ చూసుకుని ఆవిడ బాధ్యత వహించి ఆవిడ ఒక అధ్యక్షురాలిగా ఉండి అన్నీ ఆవిడ నడిపించారు కాబట్టి, కూటమిలో చేరడానికి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి క్రెడిట్ ఆవిడకి వెళ్ళిపోతుందా? క్రెడిట్ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి ఎటువంటి పదవులు దక్కవా? ఇవన్నీ మరి వాళ్ళు ఆలోచించుకుంటున్నారా మనకు తెలియదు. అంటే మీరు చెప్పిన 3 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ ముగ్గురికి కూడా భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే అంటే టికెట్ ఇవ్వలేదు అనేటువంటి అలకబునే వాళ్ళు ఇప్పుడు కూటమి గెలవబోతున్నా కానీ బయటకు వచ్చి మాట్లాడడం లేదా? లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీ మీద అలక వహించారా? అసలు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ అలక వహించటువంటి సీట్ రానప్పుడే అలిగినట్లు లెక్క. మనకి సీట్ ఇవ్వలేదు అంటే కొన్ని చోట్ల ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి కొన్ని ప్లస్లు మైనస్లు చూసుకుని వీళ్ళకి సీట్లు ఇచ్చి ఉండకపోవచ్చు. ఇంకొకటి గెలుపు గుర్రాలకే ఇస్తారు కానీ అక్కడ కూడా వాళ్ళు కూడా సర్వేలు చేసుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళకి ఇస్తే మనం నెగ్గుతావా నెగ్గవా, లేదు వీళ్ళని వేరే చోటకి పంపిస్తే నెగ్గుతావా నెగ్గవా. ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళి వీళ్ళు నెగ్గే అవకాశాలు లేనప్పుడు ఉన్న వాళ్ళనే అక్కడ పెడతారు కదండి. ఇప్పుడు ఇది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే కొత్త వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు, పాత వాళ్ళనే పెట్టి అని అనుకున్నాడు కాబట్టి ఆయన అక్కడ తొందరపడి ముందుగా ఆయన కొత్త వాళ్ళకి ఇచ్చేశాడు. ఇచ్చి తర్వాత మళ్ళీ పాత వాళ్ళకే ఇచ్చుకున్నాడు. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు అలా కాదు, వాళ్ళకి ఏ సీట్లు అయితే ఇచ్చారో ఆ 10 సీట్లలో వాళ్ళు లోకల్ అభ్యర్థులు చూసుకుని వాళ్ళు గెలుస్తారా లేదా అన్న చూసుకున్నాకే వాళ్ళు ఇచ్చుకున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు ముగ్గురికి ఇవ్వకపోవటం అనేది ఆ కూటమిలో ఉండే దాన్ని ఏమంటారు వాళ్ళ లెక్కలు చూసుకున్నాకే వాళ్ళు ఇవ్వకపోయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఎలాగా మనం ఎన్నికల్లో నిల్చోలేదు, సరే రేపు పొద్దున గెలిచాక మాట్లాడదాంలే, ఇప్పుడు ఏముంది అంత అర్జెంటు, ఇప్పుడు మనం మాట్లాడినా ఎవరు వింటారు అనుకుని కూడా ఉండొచ్చు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అప్ టు 4th అంతే. అంటే అసలు సర్వేలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ ఢంకా బజాయిస్తూ చెబుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు కూటమిలో ఉన్న నేతలే అయినప్పటికీ వీళ్ళు బయటకు వచ్చి ఎన్డీఏ కూటమి గెలవబోతుంది అనేటువంటి మాటలు ఎందుకు చెప్పట్లేదు అనేది ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే మొదలైంది. దాని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు ఇన్ని సర్వేలు వచ్చాయి, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు సంతోషంగా ఎస్ మేము కూటమిలో ఉన్నాము, మా కూటమే నెగ్గుతుంది అని చెప్పాలి. కానీ ఏ రోజు బయటికి రాలేదు. అసలు ఈ మధ్యకాలంలో మనం వాళ్ళని అసలు టీవీల్లో చూడలేదు. మనం వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేయలేదు, వాళ్ళు ఏ రకంగానూ సంకేతాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నిన్నటి విషయాలను కూడా వాళ్ళు స్పందించలేదు. కాబట్టి మనకి ఏమనిపిస్తోందంటే మరి వీళ్ళకి ఇష్టం లేదా కూటమిలో ఉండడం, లేదు ఇప్పుడు సరే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, మనం మొదటి నుంచి స్పందించలేదు, ఇప్పుడు స్పందిస్తే దానివల్ల ఏమైనా మనకి నెగిటివ్ కొడుతుందా అంటే ఆ రోజు మాట్లాడలేదు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రజలు అనుకోవచ్చు, పార్టీ వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా. మరి ఆ రకంగా వాళ్ళు విశ్లేషించుకుని గమనున్నారా మనకు తెలియదు, ఏం జరిగిందో అయితే మనకు తెలియదు. ఏదేమైనా కూడా ఇప్పుడు వాళ్ళు మింగలేరు కక్కలేరు అనే పరిస్థితిలో అయితే ఉన్నారు వాళ్ళు, అంతవరకు మనకు అర్థమవుతోంది. ఇంకొకటి వాళ్ళు ఎటు చెప్పినా కూడా రేపు పొద్దున్న ఒకవేళ కూటమి తెలుగుదేశం కూటమి విన్ అయింది అనుకోండి, బీజేపీకి కూడా కొద్ది గొప్ప సీట్లు డెఫినెట్గా వస్తాయి, కూటమిలో ఉన్నారు కాబట్టి. అప్పుడు కూడా వీళ్ళకి మరి పదవులు వస్తాయా రావా ఈ ముగ్గురికి? బికాజ్ పురంధేశ్వరి అన్నీ నెత్తినేసుకుని ఆవిడ చూసుకుని ఆవిడ బాధ్యత వహించి ఆవిడ ఒక అధ్యక్షురాలిగా ఉండి అన్నీ ఆవిడ నడిపించారు కాబట్టి, కూటమిలో చేరడానికి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి క్రెడిట్ ఆవిడకి వెళ్ళిపోతుందా? క్రెడిట్ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి ఎటువంటి పదవులు దక్కవా? ఇవన్నీ మరి వాళ్ళు ఆలోచించుకుంటున్నారా మనకు తెలియదు.